మేము స్ట్రీట్ లైట్ కంట్రోల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. పాస్ట్ 36 years నుంచి ఫీల్డ్లో ఉన్నాము. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేసే గవర్నమెంట్ సపోర్ట్ తక్కువ. ఇంపోర్ట్ చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఇంపోర్ట్ చేస్తున్నాం. రెసిస్టర్స్, డయోడ్స్, డీనర్స్, రిలేస్, ఎవ్రీథింగ్ వీఆర్ ఇంపోర్టెడ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే మేడం. ఇంపోర్ట్ చేసుకొని అసెంబ్లీ చేసి ప్రోడక్ట్ ఫినిష్ చేస్తున్నాం. సార్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మీరు ఏదైతే ఇంపోర్ట్ చేస్తున్నారో అది ఇంపోర్ట్ చేయకుండా మీరేమన్నా ఇక్కడ మీరే ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు స్ట్రీట్ లైట్ కంట్రోల్ సిస్టమ్స్లో ఇప్పుడు ఎంసీబీస్, కాంటాక్టర్స్ ఇవి కూడా ఉంటాయి. కొన్ని మేము సింగిల్ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం. బట్ మల్టీ ప్రోడక్ట్స్కి వెళ్ళినప్పుడు రా మెటీరియల్లోనే మేము ఇక్కడ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు మాత్రమే కాస్ట్ సేవ్. సో వేరే కొత్తగా అంటే రా మెటీరియల్లో మేము ఏమేమి ఇక్కడ చేయగలం అనేది మీ సపోర్ట్ చూస్తాం. సార్ అయితే ఇప్పుడు మనం కొన్ని ప్రోడక్ట్స్ మీకు లిస్ట్ అవుట్ చేస్తాం జస్ట్ ఆఫ్టర్ దిస్ బ్రేక్ వి ఆర్ ప్లానింగ్. ఓకే, దానిలో మీరు నాకు చెప్పండి ఏ ప్రోడక్ట్స్ అక్కడ నుంచి ఇంపోర్ట్ చేస్తుంటారు. అయితే ఇందులో మెయిన్ ఏంటంటే సార్ మనం మోర్ దాన్ 50% సర్చ్ వాల్యూ అంటే మన క్వాంటిటీస్ని చూస్తాము అండ్ 5 yearsలో ఎంత యావరేజ్గా ఇంపోర్ట్ అవుతుంది ఇండియాకి చూసుకొని అది 50% కంటే ఎక్కువ ఉన్నది మాత్రమే మనం సెలెక్ట్ చేయాలి. సో కొన్ని ప్రోడక్ట్స్ దానికంటే తక్కువ ఉంది, అవి సెలెక్ట్ చేయలేదు ప్రస్తుతానికి. సో మీ దగ్గర అట్లాంటి ప్రోడక్ట్స్ ఏమైనా ఉంది మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు, మనకి ప్రొవైడ్ చేస్తే డిజైనింగ్ కానీ లేకపోతే ఇంకేమైనా మెటీరియల్ కానీ ప్రొవైడ్ చేస్తే మనం తయారు చేసుకోవచ్చు అనే ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. దాని సర్చ్ కూడా మనం వెతికి అది ఒక వయబుల్ ఉంది, మీరు వయబుల్ అని అంటే మనం తయారు చేస్తాం. అసలు ఈ మీటింగ్ ఉద్దేశం అదే. మీకేం కావాలి? మేము రా మెటీరియల్ నేను ఎలా మీకు హెల్ప్ యూజ్ చేసే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి కొంత సపోర్ట్ కావాలి. అలాగే కంప్లీట్ చేసిన ప్రోడక్ట్కు గవర్నమెంట్ పర్చేజ్ చేసేటట్టు ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ 100% గవర్నమెంట్ బేస్డ్ ప్రోడక్ట్, లోకల్ బాడీస్, అర్బన్ బాడీస్ మార్కెటింగ్ కూడా చూపిస్తాం అందుకే. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు సాయినాథ్. ఐఎమ్ ఫ్రమ్ ఫ్రంట్లైన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్. ఈజ్ అ 25 years old company. We are manufacturing LED coach lighting for Indian Railways only. Earlier we make some defense products also, but now we are doing for only Indian Railways LED coach lighting and signaling items. But going on, there is a railway approved RDSO approved for our system. అప్పుడు ఇక్కడి నుంచి మేము వచ్చినది మీరు ఇంపోర్ట్ 90% ఆఫ్ ది ఐటమ్స్ వాట్ ఎవర్ we are using LEDs importing. Nobody is in India. They are approved only Osram, Nichia, some MNC companies. That only we have to use. No, only maybe resistor, some resistor, small quantity, watts, capacitor. That's only we are using. Maximum 90% of the semiconductors, either ICs, LEDs, PCB. Okay, PCB material is coming from outside and then people are making PCB. Even boards also not getting in India. People from China. Making in India, importing China, there is a cheaper. That's why people are encouraging in India means how to control the imports. Meanwhile, import control, then product rate will increase. Here the manpower rate and also it's not comparing to others. Okay, మా దగ్గర నుంచి ఓకే మేడం నేను చేసుకుంటున్నాం కాబట్టి చాలా 90% ఆఫ్ ది ఐటమ్స్ ఇంపోర్టే చేస్తున్నాం. either directly or indirectly from this thing, LEDs. It's LEDs manufacturing చేయడానికి it's not easy. Normal LEDs అయితే చేయొచ్చు కానీ జపాన్ నుంచి LEDs it's not that much of infrastructure we don't have still. Now we only starting some semiconductor projects and coming ICs and all. We are listening, but still it's not executed like this. And మనం తీసుకుంటున్నాం చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మా ప్రోటోటైప్ చేస్తామన్నారు కదా, నో ప్రోటోటైప్
ప్రైవేట్ ఎంఎస్ఎంఈ వాళ్ళకు ప్రోటోటైప్ చేసే ల్యాబ్ ఒక్కటి కూడా లేదు. నో వైబ్రేషన్ ఉంది చూపిస్తారంటే అక్కడ సనత్ నగర్లో ఒకటి. దే డోంట్ హ్యావ్ ఈవెన్ ఎక్విప్మెంట్, వైబ్రేషన్ లేదు, ఏ ఎక్విప్మెంట్ ఉండదు అక్కడ, ఏ ఎక్విప్మెంట్ లేదు. అది గవర్నమెంట్ ఉంటుందండి సనత్ నగర్ లేదు ఎక్కడ. ఇప్పుడు గోవాలి ఈసీ ఈఎంఐ ఎంసీ టెస్ట్ చేయించాలనుకుంటుంది 3 lakhs 4 lakhs. ఓకే, ఇది ఎంఎస్సీ వాళ్ళకు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మేము అప్రూవల్ తీసుకోవాలంటే ఇట్స్ మినిమం 20 lakhs. వీ హ్యావ్ 30 products అప్రూవ్. దానికి ల్యాబ్కే మాకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ ల్యాబ్కు 10 lakhs అవుతుంది. అది ఎక్కడే కానీ ఇక్కడ చూసాం. ఇప్పుడు ఈసీఆర్ ఉంది గవర్నమెంట్, లేకపోతే ఎంఎస్ఎంఏ ఉంది అని చెప్పి పోయి అంటే అవన్నీ కాదండి మీరు ఎక్కడైనా చూసుకోండి అంటారు. కానీ అంతేది ఉంటుంది. ఎంఎస్ఎంఏ అనేది మనకు పేపర్ చూపించుకోవడానికి నా ఉద్దేశం. ఓకే, బ్యాంక్ పోతే ఎంఎస్ఎం అంటాం, ఎవ్రీథింగ్ ఈజ్ హౌ టు సబ్మిట్. ఎంఎస్ఎం ఉంది కదా అని చెప్పి మేమేమో లోన్ ఫ్రీ ఖచ్చితంగా కొలెక్టర్ వితౌట్ కొలెక్టర్ నోబడీ ఈజ్ గివింగ్ ఓన్లీ 50,000. నవేడేస్ మినిమం 1 crore ఆల్సో లెస్. చెప్పింది కదా, 1 crore తీసుకున్నా కూడా సరిపోవట్లేదు. లోన్ కావాలంటే డెఫినెట్గా ఇది అదొకటి. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చాక చెప్తున్నాం, ల్యాబ్ లేదు ప్రోటోటైప్ చేయించడానికి. మేము డైరెక్ట్లీ నాట్ ఎక్స్పోర్టింగ్, బట్ వీఆర్ సప్లైయింగ్ టు రైల్వేస్ అండ్ దట్ రైల్వే ఇస్ గోయింగ్ టు బంగ్లాదేశ్, శ్రీలంక కోచెస్. అది పోతుంటే మా ప్రోడక్ట్ పోతుంది. That we got opportunities from Bangladesh and all, but we are unable to execute that due to financial, whatever it is, financial, manpower, whatever. We are unable. Labs, testing facilities తక్కువ. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రోడక్ట్ డెవలప్ చేసాము ఆల్రెడీ విత్ డెవలప్డ్ బై మై డాటర్. That product is branded by Stanford University for the Indian Railways only. That we given everything. They are asking immediately can do 1 or 2 products. That I want to implement it. I need 50 lakhs funding. This is happening. Okay, people are there in India. Manku academic developers kani kada. Execution ko develop cheyadaniki janalu unnaru. And then marketing it. Sir, this is what is DAM program. మీ ప్రోడక్ట్స్ మీరు ఒకసారి మీరు ఐడెంటిఫై చేస్తే వాట్ ప్రోడక్ట్ యూ వాంట్ టు ఇంపోర్ట్ అన్నది చెప్పగలిగితే కనుక దాన్ని ప్రొటోటైప్ చేయడం ఎక్కడ, టెస్టింగ్ ఎక్కడ, క్వాలిటీ అష్యూరెన్స్ అవన్నీ కూడా మేము కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, క్వాలిటీ అష్యూరెన్స్ చూస్తాము, ప్రైసింగ్ కూడా మేమే అంటే అది అష్యూరెన్స్ తీసుకొని చేయడం జరుగుతుంది. అది మీరు చెప్తున్నది టెస్టింగ్ సెంటర్స్ లేవని చెప్తున్నారు. ఇప్పుడు మీరు మాతో పాటు చాలా మంది కొలాబరేట్ అయి ఉన్నారు. డిజైనింగ్ వర్క్ ఐటీ హైదరాబాద్ నుంచి ఉన్నారు, సిటీ నుంచి ఉన్నారు, పార్ట్ ఫర్ దట్ HCL వాళ్ళు ఉన్నారు. దే ప్రొవైడ్ లోన్స్ అండ్ ఆల్ ఆల్సో. సో అండర్ దిస్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ డిఫరెంట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ who will support you with regard to each and every component which falls under this import substitution, with regard to finance, with regard to designing, with regard to manufacturing, with regard to data driven. ఏదైనా కూడా మీరు ఫస్ట్ ఫండమెంటల్ వచ్చి మేడం దిస్ ఇస్ వాట్ వీఆర్ వాంట్ టు డూ అనేది మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది. ఆ సపోర్ట్ మీరు ఇస్తే కనుక మిగతా సపోర్ట్ అన్ని కూడా మేము ఎక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి ఎలా తీసుకురావాలన్నది మేము ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా ల్యాబ్ ఉండేదని చెప్పి అప్పుడు పోయినప్పుడు 1,000 రూపీస్ అక్కడ చేస్తే బయట చెప్పేస్తే 10,000 అక్కడ పోయి చేయించినప్పుడు 1,000 అయింది. వీఆర్ హ్యాపీ అంటే దాన్ని టెస్టింగ్ అది ఏమంటారంటే టెస్టింగ్ సెంటర్స్ గవర్నమెంట్ ఒకటి. తర్వాత ఇప్పుడు అదే అక్కడ చేయించేవారు. నౌ దేర్ పీపుల్ ఆర్ నాట్ దేర్. ఇంతకుముందు ఓల్డ్ టైంలో ఒక ల్యాబ్ ఉంటే ఈటీడీసీలో కూడా మనం ఏదైనా చెక్ చేయించుకోవాలంటే ల్యాబ్ అన్న వాళ్ళు ఎక్విప్మెంట్ ఇప్పుడు పెద్ద ఎక్విప్మెంట్ తీసుకోవాలి, అందులో ఎక్విప్మెంట్ తీసుకోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. దానికి వాళ్ళు రెంట్కి ఇచ్చేవారు, అంటే టైం ఇచ్చేవారు, చెక్ చేసుకునేవారు. నౌ ఈటీడీసీ ఆల్సో దగ్గర నథింగ్, నో ఎక్విప్మెంట్. ఏదైనా చెక్ చేసుకోవాలంటే ఒక 1 crore పెట్టి మ్యాక్రోని కొనుక్కోవాలనుకుంటే నేను ఎక్విప్మెంట్స్ కొనుక్కోవాలంటే ఇట్స్ 1 crore అది మ్యాక్రోని కొనుక్కోవాలంటే. అదే నాకు ఎక్కడైనా ల్యాబ్లో టెస్ట్ చేసుకోవడానికి 1 hourకు అంటే ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఐ హ్యావ్ టు ట్రై. అటప్పుడు నాకు కావాలి, అది లేదు. I have to go for some lab, CV Raman lab, optics, power, they are charging too much. So, see, MS
ఎంఎస్ఎంఈకి మీరు ఏమన్నా వాళ్ళకు లాభం రాసి కానీ వీళ్ళకి తీసుకోండి, తక్కువ చేయండి, కెన్ మేక్ ఇట్ లైక్ దట్. దెన్ పీపుల్ ఓకే ఎంఎస్ఎంఈ ఉంది కాబట్టి నాకు కొంచెం 10 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, 20 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, పీపుల్ విల్ హ్యాపీ. దెన్ ఎంఎస్ఎంఈ విల్ నా ఉద్దేశం. So I think there's another government initiative called iStack, and where typically what government does is they give lot of such equipment to educational institutes for their research purpose. But many of that can be also used for characterization and whatever testing facilities. So now government is trying to put all this in public domain. So, but if you can come up with a say, okay, these are the kind of testing we want to do, then because we being an education, we are not a testing or authorized sector. What we can do is, if IIT Hyderabad certifies both technically and also in terms of the capabilities and the kind of systems we have enough capability to match any of these testing centers. But we are not operating as a testing agency. So if some of these can be tested at our facilities, we would be happy to extend that facility. And these charges are very nominal, because many of our testing facilities, see, especially in civil engineering and other domain, they do lot of material testing, and all these bridges or any highways, everything has to be certified by one of the civil engineering faculty. So similarly, we can build an ecosystem for all the electronic products. We have a clean room facility, and we have a fabulous chip modeling facility, both numerically as well as in terms of physical products. We will be able to fabricate and test it. But these facilities are not offered to outsiders, primarily because it's an educational institute and we do it for only research and development. Sir, I can understand. Now government is not ready to invest in putting a lab and executing the employees and all. That okay, I am happy. Already is the world is ETD center ready to closing position. They are running. Okay, they are converted to other electronic test development center is changed to some other activities. Okay, that not even testing labs also government labs. That is we are not asking. If now the government lab okay, I can go for the testing. No required, nothing is required. There is a government stamp is there. That otherwise private lab, I have to go for the NABL lab. Not I am asking. I am not asking about the government pretending it like lab pretending. ఏమంటే డిస్కౌంట్ ఆఫర్ చేయండి, ఏదన్నా మీరు చేయండి అని చెప్పడం డిస్కౌంట్ పెట్టడము. గవర్నమెంట్ అన్ని ప్రైవేటైజేషన్ చేస్తుందండి. ఇంకా నెక్స్ట్ 10-15 ఇయర్స్లో ఏది గవర్నమెంట్ ఉంటుందో ఏది ప్రైవేట్ ఉంటుందో నోబడీ నో. అది కరెక్ట్. ఇప్పుడు ప్రతిదీ ప్రైవేటైజేషన్ వస్తుంది. అది మన ఫ్యూచర్లో 20 ఇయర్స్ ఆర్మీ ఒకటి మేబీ పొలిటికల్ ఒకటి గవర్నమెంట్ ఉంటారేమో. అంటే మనం చూస్తున్నాం అన్ని ప్రైవేటైజేషన్ కదా. ఇప్పుడు ఈవెన్ ఏది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కావట్లేదు, కొన్ని మాత్రం ఆ డిఫెన్స్ ప్రోడక్ట్స్ కూడా ప్రైవేటైజేషన్ వచ్చేసాయి. ఓకే, దట్స్ ఓకే వెరీ గుడ్, హెల్తీ మార్కెట్. ఓకే, బట్ ఇదేంటంటే వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చి ఎంఎస్ఎంఈ అంటారు. బట్ ఎంఎస్ఎంఈ మీటింగ్ అన్నారు, ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ అన్నారు. ఓకే, నేను చూపించిన ప్రోడక్ట్స్ ఓకే వర్క్ అంటే చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటారు, చేయడానికి వస్తారు, కష్టపడి ఉన్నారు. ఎందుకంటే దిస్ ద బేస్ వచ్చేసి చిన్న నుంచి మీరు 10 crores 15 crores-లో ఎంఎస్ఎంఈ 25 crores 50 crores పెట్టారు. అంత 50 crores టర్న్ చేసేవాళ్ళు ఎంఎస్ఎంఈ కాదు. 50 crores టర్న్ చేసేవాళ్ళు ఎంఎస్ఎంఈ కాదు. ఎంఎస్ఎంఈ అంటే ఈవెన్ చిన్నగండి 1 crore 2 crore 50 lakhs 5 crores. మీరు లిమిటేషన్ హ్యాస్ టు 10 crores. దట్స్ ద బెస్ట్. మీరు 50 crores 100 crores ఎంఎస్ఎంఈ చేయడం వల్ల మీకు మెంబర్స్ పెరుగుతున్నారు. 50 crores చేసేవాళ్ళు ఇప్పుడు హౌ మెనీ పీపుల్ ఆర్ అటెండింగ్ హియర్? హార్డ్లీ 30-40. అందుకే నేను ఏంటంటే ఎంఎస్ఎంఈ వాళ్ళకి రియల్ ఎంఎస్ఎంఈ కష్టపడే వాళ్ళకి యూ కెన్ ఎంకరేజ్ వెదర్ ఈజ్ ఆ ప్రోడక్ట్స్ ఇది డెవలప్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఉండొచ్చు, చెప్పలేదు. ఇంకా అదర్ దాన్ వేరే డిస్కౌంట్ ఎంఎస్ఎంఈ లెస్ దాన్ 10 crores టర్న్ చేసే వాళ్ళకు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ప్లస్ 7% నుంచి 6.5%. దట్ యూ హ్యావ్ టు డూ. పీపుల్ విల్ డూ. ఇంక్రీజ్ పీపుల్ చేస్తారు. మీరు 8%, 11%, 10% అందరికి ఇచ్చినట్టు ఇస్తే 50 crores ఉన్నవాళ్ళు 100 crores చేసేవాళ్ళు మూసేయచ్చు.
మూసేయడం, కింద మీద పడే కట్టీలు. ఓకే ఓకే మేము ఉదయం లేదు నాకు అది కాదు చెప్తున్నాం. ఎంకరేజ్మెంట్ దాని తర్వాత ల్యాండ్స్ ఇస్తారు. ఇప్పుడు ఆధారం ఎక్కడ అంటున్నారు, లేకపోతే ఇంకోటి ఎక్కడ అంటున్నారు, దానికి ఇబ్బంది పడాలి. 300 to 500 to 1000 అంటారు మినిమం. 1000 అంటే ఒకవేళ 8 lakhs పెడితే 80 lakhs పెట్టాలి. హౌ మెనీ పీపుల్ విల్ ఎఫర్ట్? ఈవెన్ లేట్ మిషన్ పెట్టుకొని చేసుకుని 300 200 గవర్నమెంట్తో మీరు గవర్నమెంట్ ఇదర్ ఫ్రమ్ గవర్నమెంట్ తరఫున కాబట్టి దిస్ కెన్ రైట్ 300 పెట్టి నేను పెట్టండి. చాలా మంది పెడతారు ఇండస్ట్రీస్. ఆ రెంట్ కట్టిన 10,000 మిగులుతుంది. 200 square feet also, 200 square meters also it's enough. CNC machine పెట్టుకుంటాం. Okay. That is classification anyway many of us may not be able to influence, but influence చేయడానికి కాదు మేడం, యూ కెన్ రైట్ యువర్ పేపర్. దట్స్ ఆల్. మీరు నోట్ పెట్టి ఇప్పుడు జరుగుతుంది అనేది కాదండి. మనం ఒక అడుగు అయితే ముందుకు వేయచ్చు. అది మీ తరపున కావచ్చు, తరపున కావచ్చు. మేము ఇప్పుడు వచ్చి చెప్తున్నామంటే జస్ట్ ఓకే. చాలా మంది అక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నాయి. ఓకే 1000 ఇచ్చి 2000 పెట్టి 1 crore 2 crores పెట్టి మళ్ళీ మేము దాంట్లో 2 crores పెట్టి తినేసేసి హౌ మెనీ పీపుల్ కొత్త పీపుల్ రావాలి అంటే 300 200 పెట్టండి. వస్తారు 30 lakhs 50 lakhs తీసుకొచ్చుకుంటారు, ఇన్వెస్ట్ చేస్తారు. పీపుల్ విల్ అంటే ఇండస్ట్రీ ఇప్పుడు ఇంటికి ఒక ఇండస్ట్రియలిస్ట్ కావాలనుకుంటున్నాం అనుకోండి, దెన్ వస్తారు. అంటే మనం చెప్తున్నారు ఇప్పుడు మనం వింటున్నాం ఇంటికి ఒక ఇండస్ట్రియలిస్ట్, ఇంటికి ఒక ఇది రావాలంటే దెన్ ఈ విధంగా ఎఫర్ట్స్ ఉండాలి. ఇప్పుడు వాడు వస్తాడు, రెంట్ తీసుకుంటాడు 20,000 30,000, వాడికి వచ్చే మిగిలిన 50,000 30,000 పోతే వాడికి వస్తుంది. లేదా పోయి అతను పని చేసుకుందాం, లేదంటే గవర్నమెంట్ ఏమి ఇస్తుందా అని చెప్పి పెన్షన్ ఇస్తుందా, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తుందా, లేకపోతే ఇట్లాగే అంటే మనమే సోమవారం చేస్తాం. Sir, that you have come up with this ఈ గ్యాప్స్ అని మాకు అవేర్నెస్ లేకుండా మీరు చెప్పారు. రియలీ గుడ్ వే ఆల్ దోస్ థింగ్స్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. Good morning, everybody. We both are from Corner Auto Construction and we manufacture construction, vertical transportation for construction goods. And previously we were importing everything from China or somewhere else. But presently almost 98% of the items are made in India only, apart from a couple of items which we are still importing, and we are not finding any vendor in India for supplying those items. Okay, it is not related to electronics, it's a mechanical item and a bus bar. It's a composite bus bar which we are importing from China, even now also. So, okay. That's an engineering product, sir? Yes. Okay. So that is what is about our company, and so we want, at the same time we want to have a diversification also. We are ready for manufacturing some electronic goods maybe in near future, depending on the requirements and other things. Thank you. Projected presentation highlighting key import substitution opportunities, manufacturing potential and market demand, and MSME participation prospects. I invite Vivek from Jagdish Private Limited Data Analyst to present the presentation. I work as Market Research and Data Analyst at Jagdish Private Limited. So today we are going to showcase the products that we have found out through import search ratio in the result report. So how does the import substitution benefits Telangana? So as you know, the first one would be like increasing the domestic value addition. So for that we have to increase the local production, which can create more value with Telangana economy and leading to the higher GDP. So second is creating local supply ecosystems. So after developing interconnected networks of local suppliers, manufacturers, we can enhance the export, which can strengthen the rupee directly or indirectly. And also it can generate a amplified employment if we can develop local products.
And also the fourth one is like promoting the self-reliance without depending on other countries. And also the fifth one is enhancing the industrial competitiveness. Encouraging the local production improves technological capabilities, product quality and global competitiveness of Telangana manufacturing sector. So how did we find out these points? So in the Reserve portal, we have identified the last 5 years trade value and we have calculated the each year import surge ratio. So these are the top 10 electronic exporting countries. And as you know, the first one would be China, as they are producing the products very cheaply. And second would be Hong Kong and Taiwan, and South Korea, and also the United States. So on an average, China accounts 40 to 45% of India's electronics imports, which is like amplifying the significant supply chain risk. We are hugely dependent on China. So Vietnam, Malaysia are also emerging markets which are offering the less manufacturing products. And for the first product would be printed circuit boards. It has an 5-year average surge ratio of 83%, and on an average each year we import at a valuation of 132 crores. And its key applications are smartphones, it is used in TVs and also mobile industry. So as we know, the graph suggesting that the graph is linearly increasing, which tells us that we are usually importing this product PCBs. So PCBs మనం ఏమైనా చేయొచ్చా ఇక్కడ manufacturing కుదురుతుందా మనకి PCB చేయడం? PCB బోర్డ్స్ కదా yes ఇంపోర్ట్ కాదండి కష్టం చేయలేము. 100%. రీజన్ ఏంటంటే మనకు రా మెటీరియల్ దొరకదండి PCB మ్యానుఫ్యాక్చర్. దాని రా మెటీరియల్ కనుక్కోవాలి ఫస్ట్ ఏమేమి కావాలి అని చెప్పి. రా మెటీరియల్ వచ్చేసి ఇట్స్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా, అవైలబుల్ ఇన్ చైనా, అవైలబుల్ ఇంపోర్ట్ డిపెండ్ ఆన్ ఇంపోర్ట్ అక్కడ నుంచి వస్తాయండి. This we cannot do in India because material is రా మెటీరియల్ లేదు మన దగ్గర. రా మెటీరియల్ ఉన్నా కూడా దాన్ని మనం అక్కడికే ఎక్స్పోర్ట్ అక్కడి నుంచి తీసుకుంటాం అంతే. సపోజ్ కాపర్ మన దగ్గర దొరికినా కూడా కాపర్ వైర్ అక్కడి నుంచి కొంటామండి, కాపర్ పంపించాలి. That is happening in India. Next product would be ceramic multi-layer fixed capacitors, and has a 5-year average surge ratio of 162.34%, and it's mainly used in smartphones, cables and consumer electronics, and also power supplies, DC converters. This graph is also linearly increasing, which has a high input ratio. ఇది చేయొచ్చండి మల్టీ-లేయర్ కెపాసిటర్, బట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మార్కెటింగ్ how much you are using. దీని మెటీరియల్ మన దగ్గర దొరుకుతుందా సార్? ఇది కూడా ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలా? సెరామిక్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చేసుకునే చేయాలి. సెరామిక్ మన దగ్గర లేదండి. నెక్స్ట్ one. So next product would be monolithic integrated circuits digital. It has a 5-year average surge of 151%, and the average trade value of importing is 1274 crores. And it is mainly used in microprocessor and microcontroller. Even Tata వాళ్ళు, Reliance వాళ్ళు, they are planning to. It's not MSME project. ఇది MSME తయారు చేయడం అనేది మల్టీ-లేయర్ ట్రాన్స్ఫర్ లేదు మన దగ్గర చేయడానికి. It's a number of MSME రేషియో లేదు. MSME రేషియో లేదు. నో ఇష్యూస్. అంటే మనం ఎలా సెలెక్ట్ చేసామంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని మోర్ దెన్ 50% సర్జ్ ఉండవని సెలెక్ట్ ఇండియాలో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ బై రిలయన్స్ అండ్ టాటా. నెక్స్ట్ Only large scale industries. So next product is sparkling plugs. It has an average 5-year surge ratio is 140%, and it's mainly used in passenger cars and 2-wheelers and commercial vehicles. మార్కెట్ ఫ్లెక్స్ తెలియదండి, దీని గురించి ఐడియా లేదు. Micro used to manufacture this wash. సార్ మీరు ఇంజనీరింగ్ గుడ్స్ నుంచి ఫ్లెక్స్ See, most of the spark plugs are manufactured by Micro. In India, I think that is the only company, and it's not MSME, it's large scale. Large scale. Now it's wash. నెక్స్ట్
So the next product would be mounted piezoelectric crystals, and it's an average surge ratio of 135.5%. సార్ ఇది చేయొచ్చా? కష్టం అండి ఇవన్నీ. సార్ ఇట్స్ అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చాలా కష్టం ఇది. ఇంతకుముందు ఓకే ఇప్పుడు కెల్ట్రాన్ ఇటువంటివి చేసే కెపాసిటీ చేసే కంపెనీలే దే క్లోజ్. కెల్ట్రాన్ ఇస్ ఎ గవర్నమెంట్ కంపెనీ. ఇప్పుడు మనకు తెలిసిన ఇండియాలో కెల్ట్రాన్ వాట్స్ అనేది ఒకటి ఇటువంటివి చేస్తున్నాయి, కానీ అవి కూడా ఇంపోర్ట్ చేసుకున్నాయి. వాళ్ళు కూడా యుఆర్యో ఇవన్నీ వేర్ ఇంపార్టెంట్. అంటే ప్రోడక్ట్ ప్రోడక్ట్ చేయడము ఓకే, ప్రోడక్ట్ చేయడానికి ప్రాసెస్ చిన్నగానే ఉంటుంది, కానీ నాకు దీని మీద అంటే మార్కెటింగ్ ఓన్లీ మార్కెటింగ్ ఇష్యూ మార్కెటింగ్ ఇష్యూలే కాదు, మన మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేసే ఇంపోర్ట్ చేసుకోవాలి. 100% మనం ప్రొడక్ట్ చేయాలంటే 80-70% ఇంపోర్ట్ చేస్తేనే అవుతుంది. Next product would be microphones, and it's an fire average surge rate 120%. It's mainly used in consumer audio headsets, earbuds, and smartphones. ఈ స్పీకర్స్ చేస్తారు మైక్రోఫోన్స్ కష్టం. because you said Yeah, so see, in quantities we can make a prototype. Because we have a production, mass production sir, not for mass production is difficult. only for prototyping you can do this. Like after prototyping, is there any feasibility that due to these MSMEs? Yes, I think that we can explore. See, many of these components, even I am seeing this report, I am also intrigued with the how come they are very Actually, what they are doing in PC level are place we have to select the 50%, more than 50% surge value products only. So that's why these are all very high surge values. So can we But did you identify any companies which are already manufacturing of this? That's why we gave stakeholders meetings for that. Sir, anybody are doing this product? No, At least online you can search, no, who are the manufacturers in India. Some test results. We want only Telangana. At least in Telangana, are there any manufacturers? That's why we came here to these people who are doing. Oh, that only we have come here. We have to do some test research. On online research, if we do these products, we don't know. We are checking with the HS codes. మేడం అట్లా కాదు అవసరం లేదు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ మన తెలంగాణలోనే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ విధంగా ప్రోడక్ట్స్ డెవలప్ చేయడం ఇట్స్ వెరీ పాసిబుల్. మీరు ఇప్పుడు చేస్తున్న వీటికి మనం ఒక సపోజ్ ఒక ఎల్ఈడి ప్రోడక్ట్స్ అవి చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎల్ఈడి బయట నుంచి కొనుక్కుంటాడు, సెలెక్ట్ ప్రోడక్ట్ Correct, sir. దాన్ని మార్కెటింగ్ చేయడానికి But that search value should be more. అవి లేనప్పుడు మేము ఆ product select చేయడానికి లేదు. That is అంటే 50% అంటే ఎక్కువ బయట నుంచి value ఉంది కదా మన search value. అప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించేసి ఎక్స్పోర్ట్ డ్యూటీ పెంచుకుంటే కొన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ తయారైపోతే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ పని. It is a economical way of handling, but this is more from developing the product. ప్రోడక్ట్ డెవలప్ చేసి దీన్ని ఈ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ ప్రాబ్లమ్ మార్కెటింగ్ కాదండి, మార్కెటింగ్ కాదు, ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఇప్పుడు వచ్చే సపోజ్ దీన్ని చూసే మనకు ఒక 10 రూపాయల నుంచి 100 రూపాయల లోపల మైక్రోఫోన్ దాన్ని చేయడానికి ఓకే బల్క్ చేస్తాం, మేము మార్కెటింగ్ చేస్తాం అన్నారు. తెలంగాణ ఇండియా బయట లేకపోతే కొన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంటుంది సరే, బట్ మేబీ 1 crore or 2 crores సరిపోతుంది. బట్ వీ డోంట్ నో అది ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకోవడం అది చేయడానికి ఎవరిబడి ఈజ్ ఇంట్రెస్ట్, కానీ దాని ఎక్విప్మెంట్ ఎంత ఉంటుంది. Next one. So the next product would be parts and accessories of microprocessors, and there's an average surge ratio of 1.7%. See, we are not able to manufacture ICs, then మైక్రో ప్రాసెసర్ కంప్యూటర్ ఉండేది అంతా ఇంపోర్ట్ చేసుకోవడం. Next product. సెలక్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఏంటంటే raw material కూడా main raw material అంతా అక్కడి నుంచి వస్తుంది, చైనా నుంచి. see, only 2 companies are manufacturing even globally, TSMC and Intel. Like there is also Kiwi Design, manufactured by only TSMC. So the next product would be other transistors, MOSFETs.
can please. Please, we can do this. ఆస్పెక్ట్స్ కానీ ట్రాన్స్పరెంట్ చేయడానికి ప్రోడక్ట్ పెట్టడానికి అంటే ఎక్విప్మెంట్ ఎంత అవుతుంది అనేది ఇప్పుడు మాకు కూడా తెలియదు. ఇదైతే చేయొచ్చు అనుకుంటాం, కనిపిస్తుంది అన్నట్టు ఈజీ కనిపిస్తుంది. ఎందుకంటే 3 వచ్చేసి 2 డైలు వచ్చేసి ఒక ట్రాస్ట్ అవుతుంది, అది కనిపిస్తుంది అంతేగాని దాన్ని చేసే ప్రాసెస్ ఉంది సార్. ఆ ప్రాసెస్ ఆ మిషనరీ మన దగ్గర మన కాదే మన దగ్గర ఇంకా లేదా సార్? లేదు కాదు అదే కాదు. టెక్నికల్ నో హౌ కూడా తెలియాలి కదా. ఇంకా దొరుకుకోవచ్చు, ఇంగ్రీడియంట్ తెలియచ్చు, అది కాదండి. రా మెటీరియల్ కొనుక్కోవచ్చు మనం బయట నుంచి అనుకున్నాం. దానికి ప్రాసెస్ చేసే ఎక్విప్మెంట్ ఉంది చూసారా, కన్వేర్ బెల్ట్ సిస్టమ్ కానీ దానికి కావాల్సిన టెస్టింగ్ కానీ ప్రాసెస్ టెస్టింగ్ కాదు, మనం చిన్న టెస్టింగ్ కాదు, అది దానికి కావాల్సింది ఆన్లైన్ టెస్టింగ్ చేయాలి. డస్ట్ ప్రూఫ్ ఎక్విప్మెంట్ కావడం చూసారా. మనిషి లోపలికి పోతే గాలి కూడా పోతుంటారు, అటువంటి యూనిట్ సెట్ చేయాలి అవన్నీ. ఈవెన్ ఇప్పుడు పెద్ద అదే చేయడానికి వాళ్ళు ఇప్పుడు కంపెనీ చైనా నుంచి ఎందుకు చెప్పండి, వాడు ఎప్పుడో సెట్ చేసుకున్నాడు, దాని అంతా లైన్ వెళ్ళిపోతుంటుంది. వాళ్ళకి అక్కడ ఏంటంటే ఏమండి వాళ్ళు మనం చూస్తే ఇంతేనా అనుకుంటున్నాం, మనం తక్కువ సాగడం. కానీ వాడి ప్రాసెస్ 50 years నుంచి మొదలుపెట్టాడు. 50 years మొదలుపెట్టి మొత్తం ఇండియా అంతా ఖర్చు చేస్తారు. ఇండియా కాదు, వరల్డ్ అంతా ఖర్చు చేస్తుంది. అంటే సిఐటిడి వాళ్ళు ప్రోడక్ట్ సజెస్ట్ చేశారు. మాస్ఫెట్స్ అనేది మనం చేయొచ్చు మేడం, చాలా తక్కువలో అయిపోతుంది. సిఐటిడి ఇస్ మెకానికల్ ప్రొడక్ట్. ఎందుకంటే మెకానికల్ ఏంటంటే దాన్ని ఎలా తయారు చేయాలంటే వాళ్ళు డైలీ మోల్డ్ చేస్తారు, ఇలా ప్రెస్ కాంప్లీట్ చేసి చేస్తారు. బట్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ లో టెస్టింగ్ చేయడమే మీకు పెద్ద ప్రాబ్లం. మెకానికల్ లా కనపడుతుంది, మెకానికల్ బాగా పెట్టారు. రా మెటీరియల్ డై మౌల్డింగ్ చూసారా, అది కష్టం. అసలు రా మెటీరియల్ ఇంపోర్ట్ చేయాలి కదా. ప్లాస్టిక్ కొంత పాటు ప్లాస్టిక్, కొంత పాటు మెటల్ దాంట్లో. కండక్టర్ ఉంటుంది దాంట్లో, అది ఇంపోర్ట్ చేయడం అనేది ఏమడదు, ఏం నడపరాదు. దాని చూడండి, ఏం నడపరాదు, దానికి చేయాల్సిన ప్రాసెస్ లేయర్స్. See, right now in India we have this manufacturing of say iron, copper, silver. So these extraction techniques and we have this, but these are all critical minerals, gallium, arsenic. So we don't even have facility where we can extract these metals. We do have ores or there are places where we get in bulk, but right now we don't have any process through which we can extract them. ఇవన్నీ కూడా అంటే ఇండియాలోకి చేయగలిగినటువంటి పెద్ద కంపెనీలు ఉంటారు చేయొచ్చు. కానీ ఎంఎస్ఎంఈ గురించి అది కాకుండా దీన్ని మార్కెటింగ్ అక్కడ పైగా 10 రూపాయలకు వచ్చింది అనుకోండి, మనం 20 రూపాయలు ఎందుకు కొంటాం? CDAL అని కంపెనీ చేస్తున్నాయి. ప్రైస్ అదే ఆ స్కేల్లో చేయగలిగితే కానీ అంత 10 crores produce in India. That is the for raw material again we have to depend in China only because the lithium cell we have required that. In future, actually we are getting lithium, highest lithium in Kashmir. Last 2 years back, find out by the Indian government. Now we are depending on cells. Now Reliance is making cells. Planning, they have started already. Again planning only. So again we have to depend Reliance only. So we required our stage. So what is the point? And we have how we start that unit. And again we have discussed regarding this all semiconductor. We know about that the all semiconductor, all industries may be small or big. Right now we are importing from China only. Maybe semiconductors, maybe diodes, maybe MOSFET, maybe capacitors, maybe only the Galtronics company is there in India, as per sir already told that, and that is only the government, the Galtron, who can using the Galtron, only the government sector, maybe defense, maybe railways, they are approved only there. So that is because the cost is important. If we compare to Galtron or Samba, Jacqueline,
Indian, the price difference is very different. That is the reason if we not getting good price as a manufacturer, so how we can promote the Indian product. So what is the that we have to think about that, the price control. So for price controlling, definitely we require the infrastructure. So how we can increase the quantities. So for in infrastructure, yes, we require the funds. So how we get the funds from government? Because government actually not given our money, then how we survive? Even for example, if we are manufacturing for EV chargers. So we taking the material from 18% and we supply to our customer 5%. So the different GST amount we not receive from government 6 to 8 months. So it's a crore rupees every time they block our money. So that is the reason Indian market not growing. So India think about on that. Thank you. Affiliating or providing, right? EPCG is export promotion capital, right? So when you are manufacturing any product in India, however that product is built on the capital goods which are being imported, there government is giving a subsidy. However, you have to export. Subject to exporting, then whatever the importation you have done, on top of it, import duties and everything will be slapped down. Okay, so that is the beauty of EPC. So I am sure most of them are importing the goods. However, when you import the goods and do the value add and then export, the import duty and everything will be reduced. So, however, we have years. So one example I just give you. So there is a rice mill. Okay, there is a rice mill who has imported rice milling the machinery, bowler you might be know, right? So that actually what it does is it uses the entire processing and also removing the whatever the dust and everything, right? So that machinery, when the Indian manufacturer who import it. So what government says is within 6 months, whatever the product which is being made out of it and that is being exported, so that import duties will be entirely become zero. So that scheme, I think most of them as a manufacturer you guys can utilize it. So it is the best scheme that we are not saying that it doesn't solve or we are not asking to restrict the imports of any product. What we are saying is, what is the scheme? EPCG. EPCG. Capital. Capital. Yeah. So likewise, government has many schemes. Okay. They also know at a policy level. They know that today if we say that make in India, it doesn't work. It's been, years together they've been doing it. So we have to also at least put a step, a tiny step by looking at the data and say that okay, what we can do it and what are the associated products which we can do it. So here the beauty of this ramp is that everybody is assembled here. Okay, technology and then we have designing. The main MSMEs are there and from bankers are available, right? So for funding, and the good thing is that the reverse buyers are meet. When the product is everything is ready, made ready, the overseas buyers come, inspect your product, and if it viable, then obviously your business will start. So look at it in an optimistic way, not in a pessimistic way. So look at that way and consume the data and see what best you guys can do. Thank you.